అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టు ముచ్చలు తయారుగున్నాయి. చల్ల సుషేద్దాం పాండే. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. మందు దుకాణాల కోసం అడ్వర్టైజ్మెంట్లు, ఎక్సైజ్ శాఖలు వాడుతున్నారట పడరాని పాటలు. కర్నూలు మోడీ సభల ఆగమాగం, ఆలస్యమైనందుకు కక్కుర్తి పడ్డారట ఆంధ్ర జనం. కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెడుతున్నాడు హరీష్ అన్న, మాటల మెరుపులు వదులుతున్నాడు. ముందు చూపు లేకుండా ముగ్గురు పిల్లల్ని అన్నోళ్ళు ఇన్ని రోజులు ఊర్లలో లీడర్ గిరి చేద్దామంటే నారాజయ్య రూల్స్ ఉండేది. కానీ ఇప్పుడు పాత కానూన్ పక్కకు పడేసి గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సప్పట్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నా కూడా స్థానిక సంస్థల పోటీలు చేయొచ్చు అనే రూల్ తెస్తున్నారట సర్కారు. ఇద్దరు బిడ్డలు పుట్టినాక కొడుకు కావాలనో, లేకుంటే ఇద్దరు కొడుకులు పుట్టినాక బిడ్డ కావాలనో, రెండో కాన్పు కవల పిల్లలు పుడితేనో ఎన్నికలలో నిలబడేటానికి ఛాన్స్ ఉండకపోయేది. ఎంత మంచి పేరున్నా, మంది మార్బలం ఉన్నా, కూడి నడిచే కుల బలం ఉన్నా, ఖర్చు ఎంతైనా పెట్టుకునే పైకం ఎంతున్నా అన్ని మంచిగానే ఉన్నాయి, అల్లున్నోట్లే శని ఉన్నది అన్నట్టు ఇద్దరు పిల్లల రూలు ఇరుకున పెట్టేది చాలా మందిని. అధికారం దక్కించుకోవాలి, కూలింగ్ గ్లాసులు పెట్టి కుర్చీ మీద కూర్చొని అధికారాన్ని ఎంజాయ్ చేయాలని కళలు ఇప్పటి నుంచి తీరే ఛాన్స్ చాలా ఉన్నది అన్నట్టు. అమ్మయ్య, ఈ జన్మల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ కాలేను అనుకున్నోళ్ళు ఇప్పుడు గల్లా ఎగిరేసి తిరుగుతున్నారు కావచ్చు ఊర్లల్లా. పాత రూలు ఎత్తేసి కొత్త కాను తెచ్చినందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నోళ్ళ కండ్లు దగదగదగ మెరుస్తున్నాయి కావచ్చు. మరి చూడాలి ఎంతమంది ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నోళ్ళు ఎన్నికలలో నిలబడి గెలిచి కుర్చీ ఎక్కగలుగుతారు అనేది. అమ్మ బాబాయ్, ఇదేందయ్యా ఇది నేనేడు చూడలే. అరే వీడేంట్రా ఇలా ఉన్నాడు, గిట్లా తయారైనరేంద్రా మీరంతా అనే తెలుగులున్న అన్ని ఆర్ఆర్ఆర్ డైలాగులు చెప్పినా తక్కువనే కావచ్చు గీ ఓటర్ లిస్టులు చూస్తే. హాగో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంటి ఓనర్ అడుగుతుంటే ఎన్ని దొంగ ఓట్లు బయట పడుతున్నాయో చూడు. తర్వాత మీ వైఫ్ సుమిత్ర ఉంది. తర్వాత ఈ నాగభూషణం మెలుగురు ఎండి యూసఫ్ మీకు లేరు. శంకరన్ లేరు. జరీనా బేగం, మహేందర్ మీ అబ్బాయి ఉన్నాడు. నసీమా బేగం, సయ్యద్ దస్తగిరి, సయ్యద్ సజ్జాద్ లేరు. సయ్యద్ సజ్జాద్ హుస్సేన్. ఇట్లా ఒక్కటి రెండు కాదు, ఏకంగా ఓనర్ కు తెలియకుండా ఆ ఇంటి అడ్రస్ తోని 22 దొంగ ఓట్ల పేర్లు బయటికి వచ్చినాయి. అసలు లెక్కకైతే 6 మాత్రమే అస్సలు ఓట్లు ఉండాలి గాని జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయని తెలుసుడుతోని దొంగ పేర్లు ఎవల ఇష్టం వాళ్ళదే అన్నట్టు ఎక్కిచ్చిండ్రట. వీళ్ళంతా ఎవరు మరి అని అడిగితే ఇంటి ఓనర్ ఏమంటున్నాడో ఈయనుండ్రి. కానీ ఇప్పుడు మీ ఇంటి నెంబర్ పేరు మీద 28 ఓట్లు ఉన్నాయి. అవి ఎవరు వాళ్ళు మాకు తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు లిస్ట్ వచ్చే వరకు మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాళ్ళు వెకేట్ చేసిన వాళ్ళదే చెప్పారు. గోగాట్లున్నదయ్యా సంగతి. ఆ పేర్లు ఎవలయో, ఎందుకు ఓటర్ లిస్టులు ఉన్నాయో నాకేం తెలియదు అంటున్నాడు ఓనర్ సాబు. బోరబండ ఏరియా, బంజారా నగర్, బూత్ నెంబర్ 326 పరిధిలున్న ఓటర్ లిస్ట్ భాగవతం ఇది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరుగుకుంటా ఎవరు వీళ్ళంతా అని అడుక్కుంటా దొంగోట్ల లంగదందాను బయట పెడుతున్నాడు. మీడియోళ్ళు ఎంటరాంగా గడప గడపకు తిరిగి అస్సలు పేరు ఎవలది, నకిలీ పేరు ఎవల అనేది లోకానికి చెప్తున్నాడు. సరే ఓటర్ లిస్ట్ల పేరు రాయించి రాంగ్ రూట్ లో ఓటేద్దామని అనుకున్నారు కావచ్చు, గాని
పోలింగ్ బూత్ లో ఓట్లేసేటానికైతే వస్తారు కదా, హాగు అప్పుడు దొరకబట్టాలి అన్నట్టు కూడా ఉపాయం వేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మరి పైసలు వస్తాయని కొంతమంది దొంగోట్లు రాయించుకున్నారా, లేకుంటే సర్కారు చేసిందా అనేది మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ దొంగోట్ల దందాన్ని ఇడిచిపెట్టేదేలే అన్నట్టు ఇంటింటికి తిరుగుతున్నారు. చూడాలి మరి ఆఖరికి ఆ దొంగోట్లు ఎవలను గెలిపిస్తాయో ఎవలను ఓడగొడతాయో అని. ఆర్టీసీ బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణాలు వచ్చినప్పటి నుంచే ఇట్లా జరుగుతున్నదో లేకుంటే అంతకు ముందు నుంచే ఉన్నదో తెలియదు. కానీ కొంతమంది ఆడోళ్ళ రుబాబు చిన్న ఉంటలేదు పోండ్రి. ఇగో అక్కని చూడుర్రి, కండక్టర్ మీదికి లేడీ సింహం తిరగ ఎట్లేగా పడుతున్నదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కోపము ఎంత కోపం. నీకు దమ్ముంటే నా ఫోటో తీసుకో, విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా బొమ్మ చూపించు, గుర్తు పట్టకుంటే అప్పుడు అడుగు అని కాకులు గద్దల తిరగ కయ్యమని ఒర్రకుంటా మీదికి ఉరుకుతున్నది. ప్రతి పోలీస్ స్టేషన్ లో గుర్తు పడతారంటే ఆ అక్క ఏం పని చేస్తుంది అనేది ఆ అక్కకే తెలవాలి. ఇట్లా రుబాబ్ మాటలు మాట్లాడుతుంటే ఎంతమంది ఆపినా ఆగుతలేదు. అబ్బా ఎత్తిన వస్తున్నది, ఓపికతో ఉండమ్మా అని బస్సులు ఉన్నోళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆ కండక్టర్ మీదకి కయ్య అని కాలు దూకుంటా లేస్తున్నది. తెలుగు సీరియళ్ళ తీరుగా ఇగొడుస్తలేదు అగొడుస్తలేదు లొల్లి. ఇంతగానం కోపం వస్తున్నది అక్క కంటే ఏదో పెద్ద తప్పే జరిగింది కావచ్చు అనుకుంటున్నారా? అవును, పెద్దదంటే మహా పెద్ద తప్పే చేసిండు కండక్టరు. బస్ ఎక్కే మెట్ల కాడ నిలబడ్డదట గీ అక్క. బ్రేక్ లేసినప్పుడు కింద పడతావు లోపలికి రా అమ్మా అని చెప్పిండట. నువ్వు నన్ను బస్సు లోపలికి రమ్మంటావా, ఫుట్బోర్డ్ కాడ నిలబడొద్దని నన్ను అంటావా అని లొల్లి షురువు చేసిందట. డోర్ కాడ నిలబడొద్దు అనేది కండక్టర్ది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. చూడుండ్రి ఎంత పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారో కండక్టర్లు. అంత ఫ్రీ బస్ మహిమ అని కొంతమంది మాట్లాడుకుంటారు. ఇంతకు ఈ మహత్తరమైన లొల్లి ఎక్కడనో చెప్పలేదు కదా, జగ్గయ్యపేట నుంచి విజయవాడ పోతున్న ఆర్టీసీ బస్ లో జరిగిన హల్చలు. ఈ అక్క గొప్పతనం ఇట్లుంటే ఇక్కడ ఈ అక్కల వీరత్వం చూడుండ్రి ఇంకెట్లున్నదో. పాపం బట్టలను కూదిచ్చినట్టు కూదిచ్చి కొట్టే వరకే ఏడుస్తున్నది. కాసేపు కండ్లు మూసుకుంటే దిగాల్సిన స్టేజ్ వస్తుందనే ఓపిక ఏ ఒక్కలకు ఉంటలేదు. లక్కవరం నుండి భీమవరం పోతున్న ఆర్టీసీ బస్ లో జరిగిన చిగపట్ల కొట్లాట ఇది. ఈ కొట్లాటల మీద సర్కార్లు కాసింత శ్రద్ధ చూపాలి, లేకుంటే ఆ యుద్ధాలు ఆగేటట్టు లేవు. ఎవరి దిక్కు తప్పున్నది ఎవరి దిక్కు ఒప్పున్నది అనేది పక్కకు పెట్టి బస్సులో ప్రయాణం చేసుకుంటే లొల్లి చేసిన ఇద్దరి మీద కేసు పెట్టాలి. ఓ 3-4 నెలలు జైలు శిక్ష వేయాలి. అప్పుడు కానీ దారికి వచ్చేటట్లేరు ఈ కొట్లాడుకునే జనాలు. అష్టదరిద్రుణ్ణి ఆముదంలో ముంచిన అస్సలే అంటలేదట. హాగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ముచ్చట అంటారు కొంతమంది. కేసీఆర్ సర్కారు మందు దుకాణాల కోసం టెండర్లు పిలిస్తే ఎట్లొచ్చేది, ఏం కథ దరఖాస్తులు కుప్పలు తెప్పలు వచ్చి వాడేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సుక్కలు కనిపించేది అవిటిని లెక్క పెట్టలేక. కానీ ఇప్పుడు బార్ షాప్ల కోసం టెండర్లు విడుదల చేసి 20 రోజులు అవుతున్నా కనీసం 10,000 దరఖాస్తులు కూడా రాలేదంటే ఏమన్నట్టు. బాగుపడనోనికి బంగారం దొరికినా బరకత్ లేక చిల్ము పట్టింది అన్నట్టు బారు షాప్ల టెండర్ల కూడా కాంగ్రెస్ సర్కార్కు కిస్మత్ కలిసి వస్తలేదు. అందుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. తెలంగాణ జనాల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారట. మందు షాప్ల కోసం దరఖాస్తులు చేసుకోండి, త్వరపడండి, ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదని
అడ్వర్టైజ్ చేసినట్టు ఫోన్లకు మెసేజ్లు రాసి పంపుతున్నారట. పాపం ఆఫీసర్లు ఎంత తిప్పలు పడుతున్నారో ఏమో. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 1,32,000 దరఖాస్తులు వస్తే ఇప్పుడు 7,000కు తక్కువనే వచ్చినాయట. ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే తెలంగాణ సర్కార్ 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును 3 లక్షలకు వేసే వరకు జరంతా జంకుతున్నారట మంది వ్యాపారం చేసేటోళ్ళు. అయితే ఇంత తక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు లక్కీ డ్రాల వార్ షాప్ దక్కే ఛాన్స్ ఉంటది. ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు కంటే ఇప్పుడే టెండర్లు దక్కుతాయని ఆలోచన చేసిన కొందరు దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారట. మరి ఆఖరి డేట్ నాటికి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, ఎంతమందిని అదృష్టం గజ్జి పట్టినట్టు పడుతుంది అనేది ముందు ముందు చూడాలి. మోడీ సార్ వచ్చినందుకు కర్నూలులో సభ పెడితే ఆంధ్ర పబ్లిక్ దరిద్రుడు తలగడగబోతే వడగండ్ల వాన వచ్చిందన్నట్టే చేసిండ్రు. చూడుండ్రి ఎంత ఆగమైందో. అన్నం ప్యాకెట్లు నీళ్ల బాటిల్ వంచుడు కార్యము దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టే చేసిండ్రు. అంతకుముందు యోగాంధ్ర పేరుతోని మోడీ సార్ను పిలిచి యోగా చేసే మ్యాట్లు మాడత పెట్టుకొని పోయేటట్టు చేసిండ్రు. ఇక ఇప్పుడు కర్నూలులో సభ పెట్టి జనానికి అన్నం నీళ్లు వంచకుండా పాడు చేసిండ్రు. పెంట మీద వేసిన ఇస్తరాళ్ళ కోసము కాకులు కొట్లాడుకున్నట్టు జనం దన్నుకునేటట్టు తరుముకునేటట్టు చేసిండ్రు. మరి ఇవ్వాల్సిన టైంకు నీళ్ళు అన్నం ఇస్తే బాగుండేది, కానీ జనానికి ఆకలి అలమటించేదాకా ఆలస్యం చేస్తే గిట్లనే ఉంటది. బలం ఉండి 2 ప్యాకెట్లు ఎక్కువ అందుకున్నోళ్ళు అదృష్టవంతులు, బక్కపలసగా ఉన్నోళ్ళు ఉపాసం ఉండుడే అయ్యింది. ఇట్లున్నది ఆంధ్రాని వెళ్తున్న విజనరీ ముఖ్యమంత్రి పనితరము. ముందు చూపుతో ఉన్నాడు కాబట్టి ఇట్లా అన్నం ప్యాకెట్ల కోసము నీళ్ళ బాటిళ్ల కోసం ఎగబడేటట్టు అయ్యింది. వాటిని తెచ్చిన వాళ్ళు ఎవలో, పంచాల్సింది ఎవలో, పద్ధతిగా జనాన్ని ఉంచాల్సింది ఎవలో తెలియకుండా అయింది. బాధ్యత లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు అయ్యే వరకు నీళ్ళ బాటిల్ మూటలు ఎట్లా ఎత్తుకొని పోతున్నారో చూడండి జనం. ఓర్ని మంచి నీళ్లు కరువైనట్టు బాటిల మూటలు ఎత్తుకపోతున్నారు కదా జనాలు. ఇంత కరువులు ఉన్నారా అనే కదా మీరు అనుకునేది. కానీ బయట ఒక్క బాటిల్ ధర 20 రూపాయలు. ఉత్తగా కండ్ల ముంగట గుట్ట తిరగబడుతున్న బాటిల్ని చూస్తే ఎవరికైనా పట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకే శాతనైన కాడికి సంచులు పట్టుకొని పోయినరు. దీన్ని చూసిన పబ్లిక్ కొందరు మన ఆంధ్ర పబ్లిక్ బీఆర్ను మార్పిస్తున్నారు. వారేవా అని ఎత్తిపోసినట్టు కామెంట్లు పెడుతున్నారు. పాము ముంగీసల కొట్లాటే అవుతున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులది. ఇక రైజింగ్ తెలంగాణ ఏమైతుంది, రన్నింగ్ తెలంగాణ ఎట్లయితుందని చింత బరగలతో వాతలు వచ్చేటట్టు కొట్టినంత పనిచేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాలెం మూటా లెక్క అయిపోయింది. అరే గంత మాట సారు అంటే వివరించి చెప్తున్నాడు ఈయన. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా, తనుకోవడానికే సరిపోయింది. తన్నుకునుడు, తగు పెట్టుకునుడు, మమ్మల్ని ఓరుస్తలేరనుడు, అణిచి వేస్తున్నారనుడు, ఒకళ్ళ కాళ్ళు ఇంకొకరు గుంచుడు, ఇయేనా ఇక వాళ్ళు తెలంగాణను ఏం తెల్లగా చేస్తారు, జనానికి ఏం భరోసా ఇస్తారు అన్నట్టు సూరుకులు పెట్టిండు. వ్యాపారాల విషయంలో కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న తేడా ఏందో ఫోటోలు చూపెట్టి మరీ చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఇక ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పరిపాలన కాకుండా సంపాదించుకునే దానికి వాడుకుంటారు. ఇంతకంటే ఘోరము దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడనే ఉన్నది అన్నట్టు చెప్పిండు. ఇట్లనే కాంగ్రెస్ సర్కార్ డిసెంబర్లో జరిగే విజయోత్సవాల గురించి చెప్పుకుంటా వాళ్ళ పనితనాన్ని గుర్తు చేసి గడ్డపార కాల్చి నామాలు పెట్టి మాట్లాడిండు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూలు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా?
మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇయ్యలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని జరుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఏం చేయనమ్మకు ఏతలు ఎక్కువ అన్నట్టు దేనికోసం విజయోత్సవాలు అన్నట్టు బాగానే వేసుకున్నాడు సర్కారోళ్ళను. అట్లనే కాంగ్రెస్ సర్కారు మనుషులు బెదిరింపులకు పనులకు ఎవ్వరు భయపడొద్దు, మేము అండగా ఉంటామని హామీ ఇచ్చిండు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. మా దృష్టికి తీసుకురండి, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా 10 ఏళ్ళు పాలించిన వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడతా ఉంది. ఎవరు కూడా భయపడకండి, తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి. ఈ కాంగ్రెస్ సర్కార్ మిమ్మల్ని కష్టపెట్టాలని చూస్తే మాకు చెప్పుండ్రి, మిమ్ములను కాపాడుకుంటాం, మీరు తెలంగాణ నిర్మాణాల భాగమైన వాళ్ళు, మీకు అండగా ఉంటాం అన్నట్టు మాట ఇచ్చిండు. తెలిసి తెలంగాణను కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఎట్లా పెట్టినాం రా దేవుడా అని జనం మాట్లాడుకునే తట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అన్నట్టు హరీష్ రావు మాట్లాడిండు. ఈ 2 ఏళ్లే కాంగ్రెస్ పరిపాలన ఇట్లుంటే ఇంకా ముందొచ్చి 3 ఏళ్ళు ఇంకెట్లుంటదా అని జనం అయమయం చెందక తప్పే తట్టే లేదు కదా. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ పాలన ఎటు అర్థమైతలేదు. ఎక్కడ గిచ్చితే ఎగిరి పడతారో, ఎవలని రంగంలోకి దించితే రక్షణ కలుగుతుందో కొండా సురేఖకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియనట్టున్నది. అందుకే మీనాక్షి నటరాజన్ను అడ్డం పెట్టుకొని తన మంత్రి పదవి మీద కొంతమంది చేస్తున్న కుట్రలను ఛేదించింది. దీంతో రేవంత్ రెడ్డికి ఇప్పుడు కొండా సురేఖ మంత్రివర్గంలో కక్కలేక మింగలేక గొంతులు ఇరికిపోయినట్టు అవుతున్నది. పొద్దున లేస్తే బీసీలకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్లు చేస్తామని చెప్తున్నారు, కానీ క్యాబినెట్ల నుంచి బీసీ మహిళను తీసేస్తున్నారు అనే మాటలను బాగా ప్రచారం అవుతుందని మీనాక్షితోని మాట్లాడిచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే కొండా సురేఖను మంత్రివర్గంలో నుంచి తీసేసే ఆలోచన ఏం లేదని తెలిసింది. తర్వాత ఎప్పుడైనా తీసేస్తారా అనేది ముందు చూడాలి. సరే, సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది పక్కకు పెడితే తన కూతురు సుష్మిత మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ లీడర్లు ఏం సమానం చెప్తారు? సొంత సర్కార్ మీదనే పెద్ద రాయి ఎత్తేసినంత పనిచేసిన కొండా కుటుంబాన్ని సర్కార్లు ఉంచుతారా? పొగాలు ఉంచితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకుంటారా? వసూల దందాలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రి బిడ్డ అన్నదని దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. ఇటు బీసీ బిడ్డ కాబట్టే పదవుల నుంచి తీసేసే కుట్రలు చేసిందని బీసీలు అంటారు. అట్లా కాంగ్రెస్ సర్కార్ సాతమాతం అవుతున్నది. వీటన్నిటి నడుమ కొండా సురేఖ విజయం సాధించింది అని అంటున్నారు కేబినెట్ రాజకీయాలు తెలిసిన కొంతమంది తెలంగాణ పబ్లిక్. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.